హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు అమెజాన్ బేసిక్స్ నుంచి తెప్పించిన ఒక లైట్ వెయిట్ ట్రైపాడ్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో ఇక్కడ మీరు స్టిక్కర్ చూసినట్టయితే కొన్ని డీటెయిల్స్ అయితే ఇందులో రాస్తున్నారు. అండ్ వచ్చేసరికి మేడ్ ఇన్ చైనా. సో ఇది యాక్చువల్గా జూలై 2019లోనే మన ఇండియాకి అయితే వచ్చేసింది, బెంగళూరుకి. సో దీంతో పాటు కరోనా వైరస్ ఏం రాలేదనమాట. సో దీని బాక్స్ మీద ప్యాకింగ్ మీద ఎంఆర్పీ చూసినట్టయితే 1815 అని చూపిస్తా ఉంది. బట్ యాక్చువల్గా ఇది అమెజాన్లో నేను కొన్నప్పుడు 800 రూపీస్కి అయితే వచ్చింది. ఒకసారి మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. లోపల మనకు ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, బ్లాక్ కలర్ బ్యాగ్. సో లోపల మనకి ప్లాస్టిక్ కవర్లో ట్రైపాడ్ అయితే ఇచ్చారు. సో ఆ కవర్ తీసేస్తే మొత్తం మనకి అల్యూమినియం ఫ్రేమ్తో వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. సో ఇక్కడ అమెజాన్ బేసిక్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ లోగో అయితే ఉంది. సో బ్రాండే అమెజాన్ బేసిక్స్. సో దీనికి సపరేట్గా అయితే బ్రాండ్ అయితే ఏం లేదు, అమెజాన్ వాళ్ళదే తయారు చేశారని చెప్పవచ్చు. ఒకసారి మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఫుల్ లెంత్గా. సో మీకు చూడడానికి అయితే కంప్లీట్ షైన్గా అయితే అనిపిస్తూ ఉంది నాకైతే. సో ఒకసారి ఫుల్గా ఓపెన్ చేసి చూస్తే దగ్గర 50 ఇంచెస్ వరకు వస్తుంది. సో టోటల్ ఎలాంగేట్ చేస్తే పైన కూడా మనకి ఇది మొత్తాన్ని ఎలాంగేట్ చేస్తే టోటల్ మీద ఇది 50 ఇంచెస్ అయితే వస్తుంది. దగ్గర మనకి 3 నుంచి 4 ఫీట్ మధ్యలో దీని హైట్ అయితే వస్తుందని చెప్పాలి. అండ్ ఒకసారి మనం ఇక్కడ పైన మనకి మొబైల్ పెట్టుకోవచ్చు అండ్ డిఎస్ఎల్ఆర్ పెట్టుకోవచ్చు. మొబైల్ పెట్టుకోవాలంటే ఇటువంటి ఒక సపరేట్ హోల్డర్ అయితే మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి అయితే కొనుక్కోవచ్చు. సో అది కూడా బిగిచ్చేసాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీని కంప్లీట్ లుక్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఒక స్క్రూ ఉంది. సో ఈ స్క్రూని లూజ్ చేసినట్లయితే మనకి ఇది ఫ్లిప్ చేయడానికి పనికొస్తుంది. సో ముందుకి వెనక్కి ఫ్లిప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో ముందుకి వెనక్కి ఫ్లిప్ చేసుకోవడానికి ఈ బోల్ట్ అయితే పనికొస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ స్క్రూ తిప్పినట్లయితే టు అండ్ ఫ్రో మోషన్ పనికి వస్తుంది. పక్కకి 360 డిగ్రీస్ తిప్పుకోవచ్చు. ఈ ఎలాంగేషన్ పనికి వస్తుంది. పైకి కిందకి ఇది మూవ్ చేసుకోవచ్చు. పైకి ఎత్తుకున్న తర్వాత మనకి కావాల్సిన ఎందుకు ఫిక్స్ చేసుకొని మనం ఈ స్క్రూని టైట్ చేసుకోవచ్చు. సో దీని కింద మనకి ఎలాంటి హోల్డర్ అయితే ఇవ్వలేదు. నా పాత ట్రైపాడ్కి వచ్చేసరికి ఒక చిన్న హోల్డర్ అయితే ఇచ్చుంటారు ఏదైనా తగిలించుకునే దానికి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇది క్లిప్ కూడా మనకి చాలా గట్టిగా ఉంది. సో టైట్ చేస్తే మాత్రం ఇది అసలు లూజ్ అయ్యే అవకాశం అయితే లేదు. ఇక్కడ మనకి ఒక వాటర్ బబుల్ అయితే ఉంటుంది. సో మన స్టాండ్ స్ట్రైట్ గా ఉందా లేదా తెలియాలంటే వాటర్ బబుల్ అనేది మిడిల్ బాక్స్ లోకి వస్తే ట్రైపాడ్ స్టడీగా ఉందని అర్థం. సో ఇక్కడ మీ క్వాలిటీ చూడొచ్చు, మొత్తం అల్యూమినియం మెటల్తో అయితే వచ్చేసింది. సో చూడడానికి అయితే మనకి చాలా షైనింగ్ అయితే అనిపిస్తుంది. సో నేను ప్రీవియస్గా ఒక ట్రైపాడ్ అయితే అన్బాక్సింగ్ చేశాను. 6 ఫీట్ అయితే వస్తుంది అది. సో దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, పైన ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఆ ట్రైపాడ్ కూడా చూడొచ్చు. అది వచ్చరికి మనకి 1595 రూపాయలు అయితే ఉంటుంది. సో ఫోన్ పెడితే మనకి స్టాండ్ చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ట్రైపాడ్ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి ఈ ట్రైపాడ్ని అయితే కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, జై హింద్.